హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తుంది, పొలాలు చూపిస్తుంది, రోడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మేమందరం కలిసి గంగాపురం చెన్నకేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. మేము మా అక్క పిల్లలు, మా అమ్మ అందరం కలిసి వెళ్తున్నాం. మేము ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము వెళ్ళే బస్సు ఇంకా రాలేదు, అందుకే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. చిన్నప్పుడు మా తమ్మునికి హెయిర్ తీయించడానికి, పుట్టు వెంట్రుకలు తీయించడానికి వెళ్ళాను. మళ్ళీ ఈరోజు వెళ్ళడానికి కుదిరింది నాకు, మా అక్క వాళ్ళతో పాటు వెళ్ళడానికి. మా అక్క కొడుకుకు వెంట్రుకలు తీసుకురావడానికి వెళ్తున్నాం. మేము వెళ్ళే బస్సు అయితే వచ్చేసిందండి. మేము బస్సు అయితే ఎక్కేసి అందరం బయలుదేరుతున్నాం. మేము బస్సులో ఇక్కడ మా అక్క కూతురు, నా కొడుకు అందరం కలిసి వెళ్తున్నామండి. మేము వెంట్రుకలు తీస్తున్నారా ఇప్పుడు వెళ్ళడానికి అనుకోవచ్చు. కాకపోతే మా అక్కకు ముగ్గురు ఆడపిల్లల తర్వాత లాస్ట్కు బాబు పుట్టాడు. మా అక్క సెంటిమెంట్తోన వానికి గుండు చేయించినప్పుడల్లా, హెయిర్ తీయించినప్పుడల్లా దేవస్థానాల దగ్గరనే హెయిర్ తీయిస్తా అని చెప్పి మొక్కుకుంది. 5 సార్లు తీపిస్తాను మొక్కుకుంది మా అక్క. అందుకే ఇప్పటికీ 4 సార్లు హెయిర్ తీయించాము. ఇది లాస్ట్ టైం అండి, 5వ సారి తీయించడము. మా గంగపురం చెన్నకేశ్వర స్వామి మా ఇంటి దేవుడు అన్నమాట. అందుకే అక్కడికి వెళ్తున్నాం మేము. ఫైనల్గా మేము గంగపురం అయితే చేరుకున్నాం. మేము ఇక్కడ నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుందంట. అందుకే అందరం పిల్లలను తీసుకొని నడవలేం కాబట్టి అందరం షేరింగ్ ఆటోలో అందరం కలిసి వెళ్తున్నాం మేము. మా పిల్లల ఆనందం చూడండి, ఆటోలో వెళ్తుంటే హాయ్ హాయ్ అని చెప్పేసి అందరు చేతులు హాయ్ చెప్తున్నారు అందరూ. ఇక్కడ నా పక్కన కూర్చుంది మా అమ్మ అండి, ఈవిడ మా అమ్మగారు. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే చేరుకున్నామండి. అందరం గుడి లోపలికి వెళ్ళడానికి అని చెప్పేసి కాలు చేతులు కడుక్కోవడానికి వెళ్తున్నాం మేము. మా పిల్లలు చూడండి కాళ్ళు కడుక్కోవడానికి వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళి కాళ్ళు కడుక్కుంటున్నారు. వాళ్ళని గుడి లోపల మా అమ్మ దగ్గర కూర్చోబెట్టేసి మా అక్క కొడుకుకు హెయిర్ తీస్తున్నామని చెప్పాను కదా, వానికి గుండు చేయించడానికి చెప్పేసి కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళాము. వానికి తల మొత్తం తడిపేసి గుండు చేయిస్తున్నాం. వీనికి గుండు చేస్తుంటే ఎంతగానో ఏడుస్తాడో అని చెప్పేసి మా అక్క చాలా భయపడింది. కానీ అస్సలు ఏడవలేదు, వాడు హ్యాపీగా నవ్వుకుంటూ కూర్చున్నాడు. ఎంతగానో ఏడుస్తాడు అని చెప్పేసి మా అక్క పట్టుకొని మరీ కూర్చుంది. అస్సలు ఏడవలేదు, మంచిగా కుదురుగా కూర్చొని చక్కగా గుండు చేయించుకున్నాడు వీడు. గుండు చేయించడం కూడా అయిపోయింది. వానికి వెళ్ళి తీసుకెళ్ళి ఇంకా స్నానం చేయించడానికి తీసుకెళ్ళారు మా అక్క మా బావానికి. స్నానం చేయించిన తర్వాత వానికి కొత్త బట్టలు వేసి లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. మేము ఇక్కడ అందరం కలిసి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నా చిన్న కొడుకు చూడండి, ఎత్తుకుంటే దారా అంటే కూడా వినకుండా, లేదు నేను మెట్ల పైకించి నేనే ఎక్కుతా అని చెప్పేసి, వాడే పెద్ద ఉన్నాయి మెట్లు ఎక్కడానికి, అలాగే వాడంతకు వాడే నేనే ఎక్కుతా అని చెప్పేసి మెట్లు చేతితో పట్టుకొని ఎక్కుతున్నాడు వాడు. గుడి లోపలికి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళి టెంకాయలు తీసుకున్నాం కదా దేవునికి కొట్టడానికి అని చెప్పేసి ఇక్కడ టెంకాయలు కొడుతున్నాం అందరం కలిసి. టెంకాయలు కొడుతుంటే మా పిల్లలు ఇద్దరు, అమ్మ నేను కొడుతా నాకు ఇవ్వు టెంకాయ అని చెప్పేసి వాళ్ళు తగులుతుంటే వాళ్ళకి చెరవ టెంకాయ ఇచ్చాను. వాళ్ళ చేత కూడా కొట్టిపించాను నేను. వాళ్ళ చేత వాళ్ళు కొడితే వాళ్ళకు ఒక అదో హ్యాపీనెస్ వాళ్ళకు, అందుకే కొట్టనులే అని చెప్పేసి నేను ఏమనలేను, కొట్టనివ్వను అని చెప్పేసి. ఇక్కడ నా పెద్ద కొడుకు టెంకాయ అయితే పలగొట్టాడు. నా చిన్న కొడుకు కొట్టడానికి వస్తలేదు, వాడు ట్రై చేస్తుండు నేను కొడతా అని చెప్పేసి. వాడిని కొట్టడానికి వస్తలే అని చెప్పేసి చివరికి మా అక్క కూతురు పైకి ఎత్తుకొని వాడి చేతితో కొట్టిపించింది టెంకాయని మాత్రం. వాడైతే ఫుల్ హ్యాపీ టెంకాయ కొట్టినందుకు, వాని చేతితో వాడు కొట్టినందుకు. అందరం టెంకాయలు కొట్టిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి దేవుని అయితే దర్శనం చేసుకున్నామండి మేము.
దర్శనం చేసుకొని కాసేపు గుళ్ళోనే కొద్దిసేపు కూర్చొని బయటకైతే వెళ్ళామండి. ఇక్కడ కనిపించే దేవుడేనండి శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి. దర్శనం అయితే చేసుకొని ఇక్కడ కూర్చున్నాం అందరం గుళ్ళోపల కాసేపు కూర్చొని. మేము వెళ్ళే టైంకి మాకు ప్రసాదం పులిహోర దొరికింది. అందరికీ పులిహోర పెట్టారు, తిన్నాం మేము అందరం కలిసి. ఇక్కడ నా బాబు నేను తినిపిస్తేరా అంటే కూడా వాడు వినకుండా వాడి చేత్తో వాడే నేనే తింటా అమ్మా, వాడి చేత్తో వాడే తింటా అని చెప్పినందుకు తిననులే అని చెప్పేసి నేను ఏమనలేదు. పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళ చేత్తో వాళ్ళే తినడానికి అలవాటు చేయాలండి. నేను అందుకే తిననులే అని చెప్పేసి ఏమనలేదు, ఇంకా అలవాటు కావాలి పిల్లలకి అని చెప్పేసి. అందరం బయటకైతే వచ్చేసి లడ్డు ప్రసాదం పులిహోర మళ్ళీ ఇక్కడ కొనుక్కున్నామండి. తీసుకొని ఇంకా బయలుదేరడానికి బయటకైతే వచ్చేసామండి. జనాలు చూడండి ఎంత జనాలు ఉన్నారో ఇక్కడ. ఇక్కడ పుట్టు వెంట్రుకలు కానీ వ్రతాలు కానీ సత్యనారాయణ స్వామి వ్రతము ఏమన్నా మొక్కులు గండజ్యోతి మోయడం ఇలాంటి ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చి తీర్చుకుంటారండి మొక్కులు వచ్చి. చూడండి జనాలు మాత్రం చాలా మంది ఉన్నారు. ఇక్కడ జాతర అప్పుడు తేరు గుంజుతారంట రథాన్ని. ఇక్కడ కనిపించే రథమేనండి. జాతర బ్రహ్మోత్సవాల టైంలో చాలా బాగా జరుగుతాయంట. నేను ఎప్పుడు రాలేదు బ్రహ్మోత్సవాల టైంలో. జనవరి ఆ టైంలో జనవరి ఫిబ్రవరి ఈ మధ్యలో జరుగుతుందంట జాతర. ఫైనల్గా అందరం దర్శనం చేసుకొని ఇక్కడ మా పిల్లలు ఐస్ క్రీమ్ పెడితే వీళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పించి తినిపెట్టి ఆటోలో అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయామండి. మేము వెళ్ళేసరికి 2 అట్లా అయింది. ఎండ బాగా కొడుతుంది, అందుకే అందరికి మళ్ళీ ఆటో ఎక్కి అందరం మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వెళ్ళామండి. ఇదేనండి మా ఈరోజటి గంగాపురం వ్లాగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ మా బాబు వాడిని ఐస్ క్రీమ్ మొత్తం తినేసి మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి తగులుతున్నాడు, నాకు తినిపి అని చెప్పేసి వాడు తినేసి మళ్ళీ వాడికి తినిపిస్తున్నాడు. ఇద్దరు షేరింగ్ చేసుకొని తింటున్నారండి ఇక్కడ ఇద్దరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ మా వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్.